ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. The spirit of the Lord came powerfully upon him, so that he tore the lion apart with his bare hands, as he might have tore a young goat. జడ్జెస్ చాప్టర్ 14 verse 6. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అసాధారణమైన పనులు సాధారణమైన మనం చేయగలమా? మన వలన అవుతుందా? మనకంత శక్తి సామర్థ్యం ఉందా అంటే లేఖనములు ఈరోజు సెలవిస్తున్నాయి. దేవుడు అటువంటి కార్యాలు ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తాడు. మన ఎదుట ఉన్న ఎంత పెద్ద భయంకరమైన బలమైన పరిస్థితులనైనా మనుషులనైనా అనారోగ్యములైనా జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యములను దేవుడే మనకు దయచేస్తాడండి. ఈ రోజున నీవు ఛేదించలేని నీ వలన కాని సమస్యతోనో బాధతోనో బలహీనతతోనో ఆర్థిక పరమైన ఇబ్బందులతోనో బాధపడుతున్నావేమో. వాటిలో నుండి బయటపడడం ఒక మనుష్యునిగా నీకు అసాధ్యము కావచ్చు. నీ దగ్గర వాటిని ఎదిరించే ఆయుధం ఏమీ లేకపోవచ్చు. అయినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ సమస్యలో నుండి నీకు తప్పక విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ రోజున వాక్య భాగమును ఒకసారి మనం పరిశీలిస్తే, సంసోను ఒక సాధారణమైన మన వంటి మనుష్యుడే. అయినా కానీ దేవుని ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఒక మేకపిల్లను చీల్చినట్లు ఒక సింహమును చీల్చాడు. తిమ్నాతు అనే ప్రాంతమునకు వెళ్తూ ఉండగా ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చెను అని వాక్యంలో వ్రాయబడింది. ఆ రోజుల్లో ప్రయాణం అంతా కూడా కాలినడకనే జరిగేది. మనలా ఎటువంటి వాహనాలు వారికి లేవు. అలా వారు నడుస్తూ వస్తున్నప్పుడు దారి మధ్యలో కొన్ని రకాల జంతువులు కనిపించడం కూడా సహజమే. కానీ సింహాలు పులులు సాధారణంగా మనుషులు తిరిగే స్థలాలకి రావు. కానీ అనుకోకుండా సడన్ గా సంసోను ఎదుటకు సింహం వచ్చి చంపాలని చూసింది. ఆ సమయంలో సంసోను చేతిలో ఏమీ కూడా లేదు అని వాక్యం సెలవిస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా ఆ సింహంతో పోరాడగలరా? చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే దానితో భయపెట్టి బెదిరించి తప్పించుకోవచ్చు. కానీ ఏమీ లేదు, ఖాళీ చేతులతో ఉన్నాడు. పారిపోవడానికి ఛాన్స్ లేదు, పారిపోవాలన్న ఆలోచన లేదు సంసోనికి. కొన్నిసార్లు సాధారణంగా సాగిపోతున్న మన జీవితంలో కూడా అనుకోని సమస్యలు, అనుకోని ప్రమాదాలు, అనారోగ్య బలహీనతలు ఏదో ఒకటి మన ఎదుటకు వచ్చి కొదమ సింహము వలె బొబ్బరిస్తూ ఉంటుంది కదా. ఈ దెబ్బకి నీవైనా ఉండాలి, నేనైనా ఉండాలి అన్నట్లు మనల్ని ఛాలెంజ్ చేస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? పారిపోవాలా? ఎదిరించాలా? దాన్ని ఎదిరించాలంటే మనకు సరిపడా ఆయుధం మన చేతిలో లేదు. పెద్ద అనారోగ్యం వచ్చింది, దానికి ట్రీట్మెంట్ చేయించుకునే శక్తి లేదంటారు. చాలా అప్పు అయిపోయింది, దాన్ని తీర్చాలంటే నాకొచ్చే జీతం సరిపోదు అంటారు. నా కుటుంబంలో గొడవలున్నాయి, సమస్యలున్నాయి, నా బిడ్డ దారి తప్పిపోతున్నాడు, చెప్తే వినే స్థితిలో వారు లేరు, నేను చేస్తున్న ఉద్యోగంలో సమస్య, యజమానే దానికి కారణం, నేను అతన్ని ఎదిరించలేను అని ఇలా ఎదిరించలేని జయించలేని శక్తి లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే నీకు సహాయమో తప్పక పంపుతాడు. నీవు ఖాళీ చేతులతో ఉన్నా, ఎవరి రికమెండేషన్ లేకపోయినా, ఎక్కడ
ఎక్కడ మరలా అప్పు చేయకపోయినా, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా దేవుడు తన ఆత్మ ద్వారా తన యొక్క కార్యములను చేస్తాడు. కొదమ సింహమును సంసోను దేవుని ఆత్మ ద్వారా ఒక మేక పిల్లను చీల్చినట్లు చీల్చివేశాడు. నీవు దేవుని ఆత్మ చేత నీ ఎదుట ఉన్న భయంకరమైన కొదమ సింహము వంటి సమస్యను మేక పిల్లల చీల్చివేయగలవు. సింహముతో పోరాడడం అంటే కష్టం, కానీ మేకపిల్లతో పోరాడడం కష్టం కాదు కదండి. ఈజీగా గెలవచ్చు కదా. అలానే నీవు చాలా సులువుగా ఆ సమస్యను పరిష్కరించేలా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ సమస్యను ఒక సింహాన్ని చూసినట్లు చూడకు. దేవుని ఆత్మ నీలో ఉన్నది గనుక దానిని ఒక మేక పిల్లలా చూడు. అప్పుడే దానిని నీవు చీల్చివేయగలవు. లేదంటే భయముతో నీవే దానికి ఆహారం అవుతావు. నీ బలాన్ని, నీ శక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళకు. దేవుని ఆత్మ ద్వారా కొనసాగు. నీకు ఎదురనేదే ఉండదు. అన్నిటిలో నీదే విజయం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవా, ఉన్నతుడా, మీకు వందనాలయ్యా. అద్వితీయ దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ రోజు నా తండ్రి అయ్యా, మీ యొక్క ఆత్మ చేత మేము నడిస్తే మాకు ఖచ్చితంగా విజయం వస్తుందని అయ్యా, మరి తండ్రి సంసోను మీ ఆత్మ చేత నింపబడినప్పుడు సింహమును తండ్రి చీల్చివేసేటువంటి శక్తిని అయ్యా సంసోనికి మీరు ఇచ్చారని, అదే విధంగా ప్రభువా మేము కూడా ప్రభా మాకొచ్చిన సమస్యను బట్టి, మాకొచ్చిన కష్టాన్ని బట్టి బలహీనులము కాక నీవు మాకు తోడుగా ఉన్న దేవుడవని, నీవు మా పక్షముగా ఉండి పోరాడే దేవుడవని మేము నమ్మి విశ్వసించి మీ యొక్క బలాన్ని పొందుకునే వారముగా తండ్రి మేము ఉండాలని ఈ రోజున లేఖనము ద్వారా తండ్రి మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధలో, శోధనలో ఉన్నారో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో ప్రభా, వారందరికీ యేసు నామములో విడుదల దయచేయండి నా తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. ఆర్థిక విషయాల్లో ప్రభువా కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని దీవించండి. అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. కుటుంబములో తండ్రి గలిబిలి, అపవాది క్రియలు యేసు నామములో వాటిని లయపరచండి నా ప్రభా. అయ్యా మీ యొక్క నామములో శక్తి ఉంది, మీ నామములో బలం ఉంది. అయ్యా సమాధాన కలిగినటువంటి కుటుంబముగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు నిలవబెట్టండి నా తండ్రి. అనాథలను ఆదరించేవాడవు అయ్యా, విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటిని తండ్రి అయ్యా మీరే వారికి న్యాయములు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను తండ్రి మీ యొక్క శక్తి చేత, మీ బలము చేత అయ్యా నింపి వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడానికి అయా మీ యొక్క కృపను చూపించండి. రోజున తండ్రి వివాహాల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి యొక్క తండ్రి వివాహము మీ యొక్క చిత్తములో జరుగునట్లుగా కృప చూపించండి. చిన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో తండ్రి అయా మరి తండ్రి చెడు స్నేహాలకు వారు అట్రాక్ట్ అవ్వకుండా ప్రభా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి, అదే విధంగా ఆ త్రాగుడు వ్యసనాల నుండి ప్రతి యవన బిడ్డకు విడుదల దయచేయండి ప్రభువా. అయా మీ కాపుదలలో బిడ్డలను భద్రపరచమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని మీరు దీవించండి. అయా నష్టాలను కూడా లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అదే అధికారులకు తండ్రి మీ యొక్క జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించండి. మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరచండి అయ్యా, ధైర్యపరచండి నా
ప్రభువా, సువార్థికులను మీరు దీవించండి అయా, మిషనరీస్ ను మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ సేవలో ముందుకు వెళ్తుండగా వచ్చే అడ్డంకులు ఆటంకాలన్నిటిని యేసు నామములో తొలగించండి అయా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని అయా, మరి తండ్రి ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క తండ్రి రక్షణను వారికి దయచేయమని, రక్షణ లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా వారికి రక్షణ దయచేయమని, మారు మనసును అనుగ్రహించమని, బాప్తిసం తీసుకోవడానికి వారి హృదయాన్ని ప్రేరేపించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.